జిల్లా చెప్పు పెద్దవరం మండలం. రైతులందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు మీకు చూపించబోయే వెరైటీ వచ్చేసరికి లక్ష్మీ 54. ఈ వెరైటీ వేయాలి అనుకునే ప్రతి రైతు మాత్రం కంపల్సరిగా 36 అచ్చు పైన, అంటే 40 అచ్చు కానీ 36 అచ్చు పైన అయితే కంపల్సరిగా పెట్టాలి. ఎందుకంటే దాదాపు 5 అడుగులు దాటిన పొలాన్ని అయితే మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ మనం ఈ వీడియో ఎక్కడ తీస్తున్నాం అన్నది చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్లస్ వచ్చేసరికి పెద్దవరం మండలం తర్వాత ఈదలగూడెం అనే ఈ గ్రామానికి అయితే రావడం జరిగింది. మన రైతు పేరు వచ్చేసరికి, మీ పేరు ఏం పేరన్నా? శేఖర్. ఈ వెరైటీని మీ ఊర్లో ఎంతమంది తెచ్చుకున్నారు? మొత్తం చాలా మంది తెచ్చారు. చాలా మంది అంటే ఒక 20 మంది, 30 మంది, 50 మంది తెచ్చారు. 50 మంది, ఒక 50 మంది అంటే విడివిడిగా తెచ్చుకున్నారు. శ్రీ లక్ష్మీ గణేశ సీడ్స్ అండ్ స్ప్రేయర్స్ వాళ్ళు పంపించారా, మీరే వెళ్ళి తెచ్చుకున్నారా? మీరే మొత్తం పోయి తెచ్చుకున్నారు. తర్వాత చూసుకున్నట్టయితే ఒక్కసారి మీకు ఈ చెట్టు క్యారెక్టర్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. మన దగ్గర వచ్చేసరికి శ్రీ లక్ష్మీ గణేశ సీడ్స్ అండ్ స్ప్రేయర్స్ జ్ఞానేశ్వరరావు గారు అయితే ఉన్నారు. వారి మాటల్లో ప్లస్ ఈ రైతు మాటల్లో ఈ వెరైటీ ఎలా ఉందనేది మీకు ప్రత్యక్షంగా చూపించడానికి అయితే ఈ ఊరు రావడం జరిగింది. ఈదలగూడెం మనం చూసుకున్నట్టయితే పెద్దవరం మండలం, నల్గొండ జిల్లా. ఒక్కసారి మీరు కాపు చూపించండి. మీ దగ్గరికి రండి అన్న. ఇది సింగిల్ ప్లాంట్, మీకు చూపించేది సింగిల్ ప్లాంట్. ఎప్పుడైనా సరే డబల్ మొక్క, కొంతమంది ఏంటంటే డబల్ మొక్క చూపిస్తారు. మనం ఏంటంటే ఈ చెట్టు ఎంత విపరీతంగా కాస్తుంది, అధిక దిగుబడిని ఇస్తుంది అనే విషయాన్ని అయితే చూపిస్తున్నాం. ప్లస్ వచ్చేసరికి కింద నుంచి అనేక కొమ్మలు రావటం, ఆ అనేక కొమ్మలకి చిట్టి కొమ్మలు రావటం, ఆ చిట్టి కొమ్మలకు కూడా చెట్టు చుట్టూ కాపు. మీరు ప్రధానంగా చూడాల్సింది చెట్టు చుట్టూ కాపు. వదిలేనా, ఇవ్వండి. మనం ఈ కొమ్మ చూసుకున్నట్టయితే ఈ చెట్టులో నుంచి వచ్చిన కొమ్మకే ఇంత కాపు ఉంది చూడండి. బేసిక్గా ఏంటంటే ఈ టైంలో వాతావరణం సపోర్ట్ చేయక చాలామంది రైతులకి పూత నిలబడలా. మనం చూడొచ్చు, ఇదిగోండి చూడండి ఎంత దగ్గర కాపు. ప్లస్ వచ్చేసరికి పైదాకా అంతే, ఇదిగోండి పైదాకా అంతే. ప్లస్ వచ్చేసరికి ఇది మనం చూసుకున్నట్టయితే నేల కూడా చూపియన్న, ఇట్రా దగ్గరకు. నేల వచ్చేసరికి రాళ్ళ నేల. ఈ రాళ్ళ నేలలోనే ఇంత దిగుబడి ఇస్తుందంటే నల్లరేగడి నేల, ఎర్ర భూముల్లో అయితే ఇంకా చాలా అధికంగా ఇవ్వడానికి అయితే చాలా అవకాశం, 100% అవకాశం ఉంటుంది రైతు సోదరులారా. ప్లస్ వచ్చేసరికి మనం ఎక్కడైతే చూపించాగం తోట మొత్తం అయితే చూపిస్తాం. ప్రస్తుతానికి రైతుల యొక్క వాళ్ళ అనుభవం, రైతు యొక్క అనుభవం ప్లస్ వచ్చేసరికి ఆ చుట్టుపక్కల రైతుల ఈ తోట ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం ఫస్ట్. అన్న, మీకు ఈ వెరైటీ ఎలా అనిపించింది? ఇప్పుడు ఇది మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నేను చేసింది. నువ్వు మిరపతోట వేయడమే ఫస్ట్ టైం? అబ్బో, అంటే మంచి విత్తనాన్ని సెలక్షన్ చేసుకున్నావు. నువ్వు ఎలా, ఈ సీడ్ ఎలా తెలుసు నీకు? మామూలుగా మా అన్న కొడుకు, మా ప్రవీణ్ అని మా అన్న కొడుకు చెప్తే మీరేసారా? నువ్వేసావు అంటే ఆ రైతు కొత్త మిరపతోట వేయటం. సరే, నేను అడిగేది అది. ఇప్పుడు నువ్వు పాతే ఓకే, నువ్వు వేసావు, నీకు కాదంటల్లా. కానీ ఆ రైతు ఫీల్డ్ పెడుతుంటారు కాబట్టి ఆ రైతు ఫీల్డ్ మనం చెప్తున్నాం. ఎందుకంటే పోయినసారి 5 ప్యాకెట్లు అయితే మన జ్ఞానేశ్వరరావు గారు ఎంత హైట్ ఉన్నారో ఆయన చెవుల దగ్గరకు అయితే రావడం జరిగింది. నిండా ఉందా? దాదాపు ఆ పొలంలోకి పోతే మీకు ఒకసారి పైకి ఎత్తి చూపి అన్న. ఆ పొలంలో పోతే ఈయన కనబడలా, మళ్ళీ ఈయన కోసం ఎతకాలి. అలా తోట అయితే ఉంది ప్రజెంట్. నువ్వు ముందుకు రా అన్న. ఓకే, మనమైతే తోట అయితే చూపించుకుందాం అన్న. ఇదిగో ఇట్రా అన్న, ఇట్రా. ప్రజెంట్ అయితే తోట కాపు చూడండి ఒక్కసారి. ఇట్రా, అట్రా. ఇక కొమ్మ ఎంతవరకు వెళ్తుందో ఆ కొమ్మ వెళ్ళినంత వరకు కాపు అయితే కనబడుతుందండి. మీరు చూడొచ్చు. సింగిల్ ప్లాంటే కన్నా సింగిల్ మొక్కే మీరు చూస్తుంది. రైతుని రమ్మనండి, మనోడు రైతుని రమ్మనండి. ఇంకా వీళ్ళందరూ అవసరం లేదులే, మనకి రైతు ఉంటే చాలు మెయిన్. ఇవ్వండి అన్న, ఇట్లా పక్కన
ఇంత కాపు ఇదే మొదటి సంవత్సరం కదా నువ్వు వెరైటీ వేయటం లక్ష్మీ 54 డుఫ్లోరా కంపెనీ వాళ్ళది. ఇంతకు ముందు వేసిన రైతేడి నువ్వు అన్న వేసింది 5 ప్యాకెట్లు. పోయినసారి 5 ప్యాకెట్లు తీసుకొని వేసిన. ఎలా అనిపించింది నీకు తోట? ఈసారి కూడా అన్ని మొత్తం తీసుకొని మీ ఊరు మొత్తం పరిచయం చేయడానికి నువ్వే కారణం. అవును. ఓకే, ఎక్కడన్నా రైతులు అలా ఉంది ఇలా ఉంది అనే మాట ఏమన్నా వచ్చిందా? ఎవరేం చెప్పలేదు, అందరూ మంచిగానే ఉందన్నారు. అందరూ మంచిగానే ఉందన్నారు. ఇదండి ప్రస్తుతానికి అయితే మనం ఈ వెరైటీని అయితే చూపిస్తున్నాం ప్రజెంట్. చూడండి, సింగిల్ ప్లాంట్ ఇంకా ఎంత విస్తారంగా వచ్చిందంటే అంత విస్తారంగా వచ్చింది వెరైటీ. చూడండి కాపు ప్యూర్ ఒరిజినల్ తేజ. మళ్ళీ వచ్చేసరికి ప్యూర్ ఒరిజినల్ తేజ. ఇది ఇక్కడ కూడా తాళ్ళు లేదు, ఎక్కడా తాలు లేదు. అవును, అంటే అది అడుగున పొడుగున మైలకాయ అనేది 1-2 కనపడతా ఉంటాయి. తోట వచ్చేసరికి అన్న మనం లోపల పోదాం రా అన్న. తోట వచ్చేసరికి మనం లోపలికి పోయే పరిస్థితి అయితే లేదు, ఎందుకంటే బాగా చిక్కగా గుమ్ముగూడింది. అంతే, మనం చూసుకోవచ్చు. అంతా అల్లకపోయింది, లోపల అల్లకపోయి మనకైతే చాలా హెవీగా కనబడుతుంది కాపు. ఏదన్నా తీద్దాము అనుకున్నా కానీ చాలా కష్టంగా ఉంది. ఒకసారి రా అన్న దగ్గరికి. చూడండి సార్ ఎంత హైట్ ఉన్నాడో ఆ హైట్ వస్తుంది. ఆ హైట్కి కూడా మీకు కాయ చూడండి. ప్లస్ వచ్చేసరికి ఇంకా తోట అయితే హెవీగా కాసిందండి. దాదాపు 35 నుంచి 40 క్వింటాలు, 45 కూడా దాటే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్టయితే టాప్ వెరైటీ అని చెప్పొచ్చు. మనమైతే ఈ చిక్కంతా మనం దిగలేములే, కానీ ఇంక ఏ చెట్టు చూసుకున్నా ఇదే కాపండి. ఇదిగోండి, ఇక ఇట్రా ఇంటి కనబడి ఏ చెట్టు చూసుకున్నా పూత కనబడతా ఉంది. పూత అయితే లేదు అనుకోవద్దు, ఇంకా పూత అయితే ఇక చూడండి, పూత అయితే ఇంకా ఉంది. ఇవన్నీ మనం తీయలేము, ఎందుకంటే ఇవన్నీ చిక్కులుగా ఉన్నాయి. ప్లస్ వచ్చేసరికి ఆ షర్టు కూడా ఇబ్బంది అవుతుంది. చూడండి అల్లకపోయి లోపల ఉంది కాపు, మనం చూసుకోవచ్చు. ఇవ్వండి కాపు. తర్వాత రండి, మనకైతే తోట మొత్తం అయితే ఇలానే ఉంది పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే ఇవ్వండి కాపు కాసి. వైరస్ని అన్న, వైరస్ ఏమన్నా మీకు అటాక్ అనిపించిందా? వైరస్ ఏమన్నా? వైరస్ అంటే వచ్చింది, కానీ నేను చేసుకున్నా. నేను మందులు తెచ్చి నేను కొట్టుకున్నా దానికి. ఓకే, కంట్రోల్ చేసిన. మరి వైరస్ ఏం కనబట్టలేదుగా? చిన్నప్పుడు వచ్చింది, చిన్నప్పుడు వచ్చిందా? చిన్నప్పుడు పెట్టినప్పుడు మొక్కలకు చిన్నప్పుడు వచ్చింది, దాన్ని చేసుకున్నా. ఓకే, దాని మందులు కొట్టుకున్నా. నల్లి తాకిడి తట్టుకుందిగా? అంతా తట్టుకుంది. మీకు రైతు సోదరులారా, ఈ బోర్డులో ఏమైతే ప్రింట్ చేశారో అవన్నీ తట్టుకొని కూడా చాలా అధిక దిగుబడినిచ్చింది. ఈ బోర్డులో మనకి ఏం ప్రింట్ చేసిందో ఒకసారి చూడండి. నల్లి, వైరస్ తట్టుకునే రకం అని ఇచ్చారు, మనం చూసుకోవచ్చు. అవి తట్టుకొనే ఇన్ని క్వింటాల కాపు వచ్చింది. కాకపోతే రైతు ఏంటంటే మొదట్లో కొద్దిగా అక్కడక్కడ కనిపించింది, దాన్ని కంట్రోల్ చేసుకున్నా అంటాను, అంతే కదా? తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ కాపు కాసేసండి రైతు సోదరులారా. ఇలా అల్లకపోయింది మొత్తం. ఇట్లా లోపల చూడు, లోపల కాపు ఉంది. మనం చూసుకున్నట్టయితే ఇదిగో చివరి కొనదాకా ఇదిగో కొమ్మలకు, ప్రతి కొమ్మకు కూడా చాలా హెవీ కాపు అయితే పడి ఉంది. ఇదంతా తీయాలంటే మన వల్ల కాదులే, కానీ మనం రైతు పాయ అయితే చేశాడో ఆ పాయలోనే వెళ్ళిపోదాం. రాను, మీ ఊరోళ్ళు మొత్తం ఇలానే ఉందన్న? మీ ఊరోళ్ళకి, మీ ఊరోళ్ళది అందరికీ మనకు తెలియదు, నా దాని వరకు చెప్తా. నీ దాని వరకు చెప్తావు, అందరిది అయితే నాకు తెలియదు అంటావు. ప్రతి కొమ్మకు కూడా చాలా చిక్కనైన కాపు. పై స్టెప్ చూడండి ఒకసారి. కాసి అయితే హెవీగా మంచి హైట్ వచ్చింది. ఆ హైట్తో పాటు కాపు వచ్చింది. శ్రీ లక్ష్మీ గణేష సీడ్స్ అండ్ స్ప్రేయర్స్ అండి, మహబూబాబాద్. మనం షాప్ చూసుకున్నట్టయితే డిస్ట్రిబ్యూటర్ పేరు వచ్చేసరికి జ్ఞానేశ్వరరావు గారండి మనకి డిస్ట్రిబ్యూటర్. ఆయన షాపులోనే దాదాపు వీళ్ళు 30 నుంచి 40 మంది 50 మంది దాకా తెచ్చుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ ఈ సీడ్ని ఈ ఊర్లో ఇంట్రడ్యూస్ చేసింది, ఈ ఊర్లో పరిచయం చేసింది మాత్రం ఆ అబ్బాయి పేరు ఏం పేరు? ప్రవీణ్.
ఆ ప్రవీణ్ అనే అబ్బాయి మాత్రం ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇది రాళ్ళ నేలలోనే ఇలా ఉందంటే నల్లరేగడి నేలలో అయితే ఇంకా బాగా వస్తుందండి. ఎందుకంటే మంచి హైట్ వచ్చే వెరైటీ ప్లస్ హైట్తో పాటు కాపు వచ్చే వెరైటీ. వైరస్ నల్లిని గురువుగారు మేము బాగాలేకే ఆగిను, మీరు ఇంకా అసలుకి బద్దలు కొట్టుకొని పోతున్నారుగా. అది బాగా అల్లకపోయిందన్న. అల్లకపోయేసరికి చిక్కడి కాపు ఉంది. ప్లస్ వచ్చేసరికి తెల్ల చొక్కాలు కదా నాశనం అవుతున్నాయి. అందుకని మనకి తోట మొత్తం అయితే ఇలానే ఉంది. ఏమంటే గురుగారు మేము అందరిలాగే రైతు వచ్చేసరికి అందరిలాగే సేద్యం స్పెషల్గా అయితే నేను చేయట్లేదు, మనం చూసుకోవచ్చు. అది రైతు చూపి అంతే అంటవన్నా. ఇంకా పైన పూత కనబడుతుంది కదా ఏమన్నా, మందు కొట్టక 15 రోజులు. అదిగోండి 20 రోజులు అయింది. రాముడు లక్ష్యాన్ని సేధించినట్టు లోపలికి పోయి మొత్తానికి ఆ చెట్టు ఎంత ఎత్తుందో అంత ఎత్తున్నా అని నిరూపించుకుంటాడు. మనం చూసుకోవచ్చు. ఇది కాపు, చిక్కని కాపు, ప్రతి కొమ్మ కూడా ఇలానే ఉంది. ఆ చెట్టు కూడా చూపి అన్న. సరే ఎవరో ఒకరు లేదో ఒకటి పట్టుకోండి. జరుగు వెనక జరుగు. ఇవ్వండి కాపు మీరు చూడొచ్చు. అది ఒక కొమ్మే అన్న పట్టుకుంది, జ్ఞానేశ్వర పట్టుకుంది. ఒక కొమ్మ ఇంకో కొమ్మ అట్టుంది అట్లాగా. ఇంకో కొమ్మ, ఇంకో కొమ్మ, ఇది చెట్టు కొమ్మే. కొమ్మే కానీ మొదలు ఒక్కటే చెట్టు అది. అయితే మాత్రం మంచి వెరైటీని పట్టుకున్నారండి కంపెనీలో. మీ మాటల్లో 2 మాటలు చెప్తారా రైతులకి? చెప్పండి. రైతులందరికీ నమస్కారం. ఈరోజు అన్న నీ పేరు శేఖర్, గుండెబోయిన శేఖర్ గారికి LP54 అనే విత్తనం ఇవ్వడం జరిగింది. మరి రైతు ఒకటి మిర్చి పంట అంటే చాలా కష్టతరమైన పంట. నారు పోసిన దగ్గర నుంచి విత్తనం ఎదిగేంత వరకు కూడా రైతు టెన్షన్గా ఉంటాడు. ఎందుకంటే ఖాతా కాయకపోతే రైతు వారి కుటుంబం అదోగాలి పాలవుతుంది. ఆ దృక్పథంతో డూప్లోరా కంపెనీ వారి LP54 అనే విత్తనం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రైతు స్వయంగా వచ్చి ఖాతా బాగా కాసిందని మాకు చెప్పడంతో ఈరోజు రావడం జరిగింది. అందరూ గమనిస్తున్నారు. మరి ఈ యొక్క LP54 అనే విత్తనం సుమారు 40 నుంచి 40 క్వింటాల వరకు ఖచ్చితంగా కాస్తుందనేది రైతు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రైతు బాగుంటే వారి కుటుంబం బాగుంటుంది, ఊరు బాగుంటుంది, వారి ఊరు బాగుంటుంది అనే దృక్పథంతో మంచి విత్తనాన్ని మా లక్ష్మీ గణేష్ స్వీట్స్ ద్వారా మంచి విత్తనం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ బోర్డులో నోట్ చేసినట్టు నల్లి వైరస్ మరి బొబ్బర్ను తట్టుకుందా లేదా? గతంలో కూడా మేము ఇవ్వడం జరిగింది. శాంపిల్స్ కొంత 5 ప్యాకెట్లు ఈ ఊరికి. అది చూసిన తర్వాత ఈరోజు సుమారు 40-50 మంది రైతులు తీసుకున్నారు. ఖచ్చితంగా నల్లి వైరస్ బొబ్బ తట్టుకొని ఈరోజు చూస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఒక చూడండి ఆకు ఎంత క్లియర్గా నల్లి కానీ వైరస్ కానీ బొబ్బ కానీ ఎలాంటిది లేదు. కాపు కూడా దగ్గర కనుపు, వైరస్ నల్లి బొబ్బ తట్టుకొని ఈ కాపు కాయటం అనేది కూడా ఆశ్చర్యకరమే. ఎందుకంటే రైతు బాగుండాలి అనే ఒక దృక్పథంతో ఒక మంచి విత్తనాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక్కడ దీంతో పాటు ఇంకా వేరే చోట్ల లేచింది, ఇక్కడ కూడా ఇట్లా ఉంది. దీని తర్వాత రైతులతో మాట్లాడి సరే అన్న వేరే చోట కూడా బాగానే ఉంది అంటారు అందరూ. ఎవరన్నా బాగలేదు అనుకుంటే బాగలేదని ముందే చెప్తారు. స్పెషాలిటీ ఎక్కడెక్కడ ప్రతి ఏ ఏరియాలో ఎక్కడైనా ఇట్లా వాతావరణం ఉన్నా మినిమం వచ్చే దిగుబడి వెరైటీ అది ఒకసారి చెప్పు.